నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అవ్వడం. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఇక్కడ M సిరీస్ అయితే మీకు అందరికీ తెలిసిన 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుందని. సో ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే స్మార్ట్ ఫోన్ Exynos 1380 ప్రాసెసర్తో పాటు వస్తుందని, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుందనేసి అయితే ఇక్కడ మెయిన్ హైలైట్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసిరన్నమాట. ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే మాత్రము బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 20,000కి వస్తుంది. తర్వాత 8GB RAM 128GB వేరియంట్ వచ్చేసరికి అయితే 22,000, 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 24,300 వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసారన్నమాట. సో ఇక్కడ మనం వాళ్ళు ఏమంటారంటే అమెజాన్ ప్రైమ్ డే ఉంది కదా, దాంట్లో మీరు సేల్లో ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ తక్కువకి వస్తుంది అనేసి అయితే అంటారు. సో సపరేట్గా వీడియో అయితే తీసుకొస్తాం, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అవ్వడం. సో బోట్ వాళ్ళది స్మార్ట్ రింగ్ ఏదైతే ఉందో అఫీషియల్గా లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. July 20th వీళ్ళది స్మార్ట్ రింగ్ యాక్టివ్ అయితే లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్స్ అయిపోయినవి. అండ్ బాగుంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 3,000కి వస్తుంది అనేసి అయితే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ కెమెరాస్ గురించి అయితే నేను ఎక్కువ అప్డేట్ చేయను, కానీ ఇక్కడ మాత్రం ఒక అప్డేట్ వచ్చింది. సో కెనాన్ వాళ్ళైతే EOS R1 అండ్ EOS R5 Mark II కెమెరాని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ప్రొఫెషనల్ కెమెరాస్ అనమాట అవి. సో ఇక్కడ ప్రైసెస్ చూసుకుంటే మాత్రము EOS R5 అయితే ఉందో 4,05,995 రూపాయలకి ఈ కెమెరా అయితే వస్తుంది. దాని తర్వాత హయ్యర్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇంకా ఎక్కువ ప్రైజే ఉందన్నమాట అవి. అండ్ ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే EOS R1 వచ్చేసరికి అయితేనేమో 6,30,995 రూపాయలకి EOS R1 వస్తుంది. సో మామూలు విషయం కాదు, దండం పెట్టుకోవాలి. 5-6 లక్షల కెమెరాలు ఎక్కడ ఏమేమి అమ్ముకోవాలో కూడా అర్థమవుతలేదు, అంత హెవీ ప్రైస్ కెమెరాస్ అనమాట. సో ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు, నార్మల్ మన వాళ్ళ యూట్యూబర్లు అయితే అవసరమే లేదనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తారు. అండ్ తర్వాత సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఒరాకిల్ వాళ్ళది వర్చువల్ బాక్స్ 7.0 అయితే తీసుకొచ్చినప్పుడు స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే వర్చువల్ బాక్స్ 17.0.20 అనమాట. కొత్తగా లినక్స్ వాళ్ళ కర్నల్ సపోర్ట్ తీసుకొచ్చారు, క్లిప్ బోర్డ్ ఫిక్సెస్ తీసుకొచ్చారు, ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్స్ కూడా తీసుకొచ్చారు అన్నమాట. అండ్ TPMs ఎర్రర్స్ ఏవైతున్నాయో విండోస్ లెవెల్కి అండ్ విండోస్ సంబంధించిన ఎర్రర్స్ కూడా సాల్వ్ చేసినప్పుడు వర్చువల్ మెషిన్లో కూడా యాడప్ చేసినట్టు అయితే మనం అప్డేట్లు అయితే తీసుకొచ్చినప్పుడు. సో ఎవరైతే సిస్టంలో కూడా సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రం టెయిల్ 6.5 అయితే రిలీజ్ చేసిరన్నమాట. సో ఇది ఏమంటారు సెక్యూర్ సెంట్రిక్ పెన్ డ్రైవ్లో వచ్చే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోవచ్చు. సెక్యూర్డ్ బ్రౌజర్తో పాటు కూడా వస్తుంది. అండ్ టార్ బ్రౌజర్స్ విత్ అన్ని ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో పెన్ డ్రైవ్లోనే OS రన్ అయిపోతుంది అన్నమాట, అంత తక్కువ ఉంటుంది. అండ్ ఇది లినక్స్ సంబంధించిన ఇంకొక డిస్ట్రిబ్యూషన్ అనుకోవచ్చు. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళు రిపోర్ట్స్ ప్రకారం చూస్తే AM5 ప్లాట్ఫామ్ నుంచి కొత్తగా 2-3 CPUలు అయితే తీసుకురావచ్చు. యాథ్లాన్ నేమింగ్ స్కీమ్ మీద కొత్తగా తీసుకురావచ్చు అనేసి అయితే ఒక పుకార్లు అయితే వస్తున్నాయి. అంటే సింపుల్ చెప్పాలంటే TSMC వాళ్ళది 7nm ఉంది కదా, 7000 సిరీస్లో ఎంట్రీ లెవెల్ CPUs. ఎందుకంటే అప్కమింగ్ ఇంటెల్ వాళ్ళ దగ్గర ఎంట్రీ లెవెల్ CPUs అయితే లేవు బై, తక్కువలా లైక్ డ్యూయల్ కోర్ ఉంది. సో దానికి ఏమంటారు కోర్ 300, కోర్ 310 ఉంది కదా, రూమర్స్ ప్రకారం అవి కూడా రూమర్స్ ప్రకారం వస్తున్నాయి. సో దానికి కాంపిటీషన్గా తీసుకొస్తున్నాం అనేసి అయితే మన వాళ్ళు అనుకోవచ్చు. మేబీ హైపోథెటిక్ ఉండకపోవచ్చు, లేకపోతే బడ్జెట్లో లైక్ 35 watts లేకపోతే 45 watts పవర్ కన్జంప్షన్తో పాటు బేసిక్ యూస్కి, హోమ్, ఆఫీస్ అవి ఇట్లా యూస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చాలామంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. పుకార్లు కూడా అవే వస్తున్నాయి. కన్ఫర్మ్ న్యూస్ కాదు, కన్ఫర్మ్ న్యూస్ కాగానే సపరేట్ ఇంకో అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. స్టోసీమ్ అనే వెబ్సైట్లో ఒక మంచి గేమ్ అయితే వచ్చింది. ఏంటంటే మ్యాన్ ఈటర్ అనే ఒక గేమ్ ఉంది. సో ఈ గేమ్ వచ్చేసరికి 18+ అనమాట. సో పెద్దవాళ్ళకే, కానీ ఇక్కడ ఏంటంటే గోరీనెస్, బ్లడ్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. సో కొంచెం చూసి ఆడాల్సి వస్తుంది. సో షార్క్స్ ఏవైతే మనుషులు తింటూనే ఉంటాయి అనమాట, అవి కొంచెం గోరీ బ్లడ్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ గేమ్కి వచ్చేసరికి అయితే 224 రూపీస్తో పాటు వస్తుంది అనమాట. బడ్జెట్లో ఉన్న
పీసీ బిల్డ్ అయినా సరే కూడా ఈ గేమ్ రన్ అయిపోతుంది. ఇక టెన్షన్ రావాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో కూడా రన్ అయిపోతుంది స్మూత్గా. అండ్ ఇవి వాళ్ళ నా టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ క్వశ్చన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.